మీ చెల్లికి వేసింది వెన్నుపోటు సార్. ఇది కాదు, మా పార్టీని మేము లాక్కుంటే వెన్నుపోటు కాదు. మీ చెల్లి వేర్ ఇస్ యువర్ సిస్టర్, యు టెల్ మీ యువర్ ఓన్ సిస్టర్. మీ చెల్లిని మీరు దగ్గరకు తీయరు కానీ, మీ చెల్లిని మీరు ఆప్యాయంగా చూడరు కానీ ఎదుటి వాళ్ళ చెల్లిని మీరు ఆప్యాయంగా చూస్తారు సార్. ఆ చెల్లెలందరికీ నేను తెలియజేస్తున్నాను, నేను అసలు చెల్లి కదంటే వీళ్ళ నాన్నగారు అంటుంటాడు, పిన్నమ్మకి తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తాడు. అది ఈయన గురించి చెప్పుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ నాన్నగారు. ఎక్కడ వేర్ ఇస్ యువర్ మదర్? ఈ రోజున ఒక 2 hours క్రితం అండి ఇడుపుల పాయలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉంటే తల్లి ఆప్యాయంగా నడిచొచ్చింది కొడుకుని చూద్దామని. కొడుకు ఆమె వైపు చూడలేదు. ఇప్పుడు 2 hours క్రితం సార్, 2 గంటల క్రితం జరిగింది అది. ఆప్యాయంగా దగ్గరకు వద్దాం అనుకుంది. కొడుకు ఎవడో ఏదో పక్కింటి పిల్లవాడితో ఆడుకుంటున్నాడు ఆయన. అయినా కూడా తల్లి దగ్గరకు వస్తే ఊరిక అట్లానే వదిలేశాడు. ఇదివరకు దగ్గరకు లాగా ఎంత షో చేసేవాడు, దగ్గరకు లాగా వచ్చేది ఆమె ఆయన నుదుటిన ముద్దు పెట్టేది, ఈయన దగ్గరకు ఇది చేసుకునేవాడు, పాత్రికేయులందరూ ఫోటోలు తీయండి అని టైం ఇచ్చేవాడు. ఇప్పుడు లేదే. ఏమి సార్, ఇది మీ తల్లికి పొడిచిన వెన్నుపోటు, చంద్రబాబు గారిది కాదు, ఇది వెన్నుపోటు.